ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ దుం దుర్గాదేవి నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ ఓం నమ శివాయ శివాయ గురువే నమ త్రాం దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా రాహుకేతు ప్రభావం అంతా కూడా కాలసర్ప దోషం అంటే ఏంటి, అసలు కాలసర్ప దోషాన్ని అంతా కూడా ఏ రకంగా విశ్లేషణ చేసుకోవాలి, కాలసర్ప దోషానికి అంతా కూడా పరిష్కారం ఏ రకంగా ఆచరించాలి, అసలు కాలసర్ప యోగం అంటే ఏంటి, కాలసర్ప దోషం అంటే ఏంటి అంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతం ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కాలసర్ప దోషము కాలసర్ప యోగము అని చెప్పేసి అంటే కనుక ఈ యొక్క కాలసర్పం అనేది రాహుకేతు ప్రభావం వల్ల, రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఛాయాగ్రహాలకి ఈ యొక్క సొంత ఇల్లు అనేది ఉండదన్నమాట. ఏ యొక్క రాశులకంతా కూడా వారికి రాష్ట్రాధిపత్యం లభిస్తూ ఉంటుంది. మిగతా గ్రహాలకన్నిటి కూడా రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు కాబట్టి వాటికంతా కూడా సొంత ఇల్లు అనేది ఉండదు. ప్రధానంగా ఏ గ్రహానికైతే గనక కలియికతో పాటు ఉంటారు, ఏ రాష్ట్రాధిపతితో పాటు కలియికతో ఉంటారు, ఏ రాశిలో అంతా కూడా వీరు సంచారం చేస్తుంటారు, లగ్న చక్ర ప్రకారంగా కానీ గోచారిత్య కానీ వాటి ప్రభావం అంతా కూడా ఆ రాష్ట్రాధిపతి ఇచ్చే ఫలితాన్ని ఇస్తుంటారు. ఛాయా మార్తండ ప్రధానంగా ఛాయాగ్రహాలంతా కూడా చూసుకుంటే వీళ్ళంతా కూడా రాహు కేతు గ్రహాలంతా కూడా చూసుకుంటే రాహు గణాలని చెప్పేసి అంటారు. ప్రధానంగా గ్రహాలకి వీళ్ళంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంటారు, అపసవ్య దిశలో సంచారం జరుగుతూ ఉంటుంది వీళ్ళదంతా కూడా. ప్రధానంగా రాహుగీతలంతా కూడా ఛాయాగ్రహాలుగా వీళ్ళ ప్రభావం అంతా కూడా మానవాళి జీవిత విధానంలో అంతా కూడా లగ్న చక్ర ప్రకారంగా వాళ్ళున్న స్థానాన్ని బట్టి అంత ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా వంశాభివృద్ధికి కారణం అంటారు. ప్రధానంగా సర్పదోషం కానీ సర్పశాపం కానీ ఏమైనా జాతకరీత్యా వర్తించి ఉంటే కనుక రాహుకేతు ఒక స్తంభంలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉంటాయి కనుక, రాహుకేతు మధ్యలోనే అన్ని గ్రహాలు మిగతా నవగ్రహాలన్నీ కూడా ఉంటాయి కనుక వీటికి అంతా కూడా కాలసర్పదోషము, కులింగ కాల సర్పదోషం అని చెప్పేసి, వాసుకి కాల సర్పదోషం, తక్షక కాల సర్పదోషం, కర్కోటక కాల సర్పదోషం అని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన దోషాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవరాగ ఆధారితం చేయడం వల్ల కాల సర్పదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన క్షేత్రం ఏంటంటే కుక్కి పుణ్యక్షేత్రం, కుక్షి అనేది పుణ్యక్షేత్రం అంటారు. ప్రధానంగా మన కర్ణాటక దగ్గర అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా వాసుకి రూపంలో అంతా కూడా అక్కడ పుణ్యక్షేత్రంగా చెప్పడం జరుగుతుంది. ఆ పుణ్యక్షేత్రంలో అంతా కూడా చాలా విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ఇట్లా నాగులున్న ప్రాంతం దగ్గర అంటే జోడు నాగులంతా కూడా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే రావి చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ నాగేంద్ర స్వామి విగ్రహాలంతా కూడా సర్పరూపంలో ప్రతిష్ఠ చేస్తుంటారు. సంతాన యోగం కోసం కావచ్చు, మరియు శీఘ్ర కళ్యాణ యోగం కోసమైనా కావచ్చు, శ్రీకాళహస్తి దగ్గర అయినా కావచ్చు, పుణ్యక్షేత్రంలో అంతా కూడా జోడు నాగులంతా కూడా సర్పరూపంలో మానస దేవ స్వరూపంలో అంతా కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మీరంతా కూడా ఈ యొక్క శీఘ్ర సంతాన యోగం ఫలితం రావడం కానీ, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధం రావడానికైనా కానీ కాలసర్ప యోగం అనేది ప్రధానమైన పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది. ప్రధానంగా 1, 2, 5, 7, 8 ఈ స్థానాల్లో కనుక రాహుకేతు సంచారం అంతా కూడా జరిగితే ఈ యొక్క కాలసర్ప దోషం ఉంది అని చెప్పేసి నేను నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. నవమ స్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేస్తే పితృదోషం పితృశాపం అనేది చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా కాలసర్ప దోషం అనేది ఈ స్థానాల్లో ఉంటే కనుక 1వ స్థానం ఉంటే కారకో భావనాశయ, ఇప్పుడు శరీర కారకత్వాలంతా కూడా రోగ కారకత్వాన్ని చెప్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ లగ్నంలో రాహు సంచారం జరుగుతుంటే కనుక శరీరాన్ని అనారోగ్య భావాలంతా కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అనారోగ్య ప్రభావం అనేది ఉంటుంది. ప్రధానంగా గుహ్య రోగాలు అనేది రావడం కానీ, ప్రధానంగా ఈ యొక్క ఉబ్బరం కానీ, ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఆస్తమా లాంటిది ఉండడం కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా ఈ యొక్క ఆర్టిజంతో బాధపడడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క స్థానాల్లో ఉంటే కనుక రాహుకేతు సంచారం జరుగుతుంటే, చంద్రుడు రాహు కలిగితూ ఉంటే కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా రాహుకేతులంతా కూడా గోచారిత్య వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలంతా కూడా వీళ్ళ దశ అంతా కూడా నడుస్తుంది కాబట్టి తద్వారా మానవాళికి మేషాది ద్వాదశ వాళ్ళకంతా కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. విదేశీయాన యోగం సిద్ధించాలన్నా, ప్రధానంగా స్థిర ఐశ్వర్యం రావాలన్నా, ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి రావాలన్నా రాహుకేతు ప్రభావం అంతా కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. ప్రధానంగా అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, మానసాదేవి ఆరాధన చేసుకోవడం, మానసాదేవి చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి చరిత్ర అంతా కూడా వినడం వల్ల
మీరంతా కూడా శీఘ్ర సంతాన యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ రాహుకేతు ప్రభావం వల్లే స్త్రీలలో కొంతమందికి వైదవ్య దోషం అనేది వస్తూ ఉంటుందన్నమాట. కొంతమందికి అయితే గనక అనారోగ్య ఇబ్బందులు ఇంతమంది చెప్పుకున్నాం కదా. పంచమ స్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేస్తే ప్రధానంగా వీళ్ళకి కొంచెం అంతా కూడా ఈ యొక్క గర్భ గర్భదోషాలు అనేది రావడం జరుగుతుంది. ప్రధానంగా దీన్ని పీసీఓఎస్ ప్రాబ్లం కానీ పీసీఓడి ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉంటారు. దీని దోషాలంతా కూడా రాహుకేతు ప్రభావం వల్ల పంచమాధిపతి బలహీనంగా ఉండి పంచమ స్థానంలో రాహుతో పాటు కానీ కేతుతో పాటు కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ శుక్రుడు కానీ కలుగుతూ ఉంటాయి. పంచమ స్థానం సంతాన స్థానం అని చెప్పేసి అంటారు. ద్వితీయ స్థానం కుటుంబ స్థానం అంటారు. ఈ స్థానంలో కనుక ఉంటే గనక కొంచెం గర్భదోషం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. తద్దోష నివారణార్థం నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం, మానసదేవి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా దానిమ్మ పళ్ళని మంగళవారం రోజున బ్రాహ్మణత్వానికి దానం చేయడం, ప్రధానంగా మినువులు దానం చేసుకోవడం, వెండి సర్పాన్నంతా కూడా 27 రోజుల దాకా సుబ్రహ్మణ్య స్వామి మూల మంత్రాలతోటి అంతా కూడా పంచామృతాలతో ఇంట్లో అభిషేకం చేసి వెండి సర్పాలతో ఉండ ఈ యొక్క 3 పడగలతో ఉన్న సర్పాన్నంతా కూడా చేయించుకొని ఆ వెండి సర్పాన్నంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం, మినువులు దానం చేసుకోవడం, కందిపప్పు దానం చేయడం వల్ల శీఘ్ర సంతాన యోగం ప్రాప్తి కలుగుతుంది. సంతాన యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించాలి. తద్వారా శీఘ్ర సంతాన యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ప్రధానంగా సప్తమ స్థానంలో రాహుకేతుల సంచారం జరుగుతాయి. ప్రధానంగా ఆలస్య వివాహాలు జరగడం కానీ వివాహంలో ఆటంకం జరగడం కానీ సంచారం జరుగుతూ ఉంటుంది. లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నారో అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా శుభగ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. శుభగ్రహాల యొక్క వీక్షణ లేకుండా ఉంటే కనుక రాహుకేతు ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. తద్వారా ప్రతి విషయంలో కానీ ఆటంకాలు జరుగుతూ ఉండడం, వాయిదా పడుతూ ఉండడం కానీ, అనుకున్న పనులంతా కూడా సమయానికి జరగకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. తద్వారా ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల సర్పసూక్త పారాయణం చేయించడం, మానసదేవి మూలమంత్రాన్ని అంతా కూడా జపాలు ఈ యొక్క తర్పణాలంతా కూడా ఆచరించడం గల ప్రధానంగా సర్ప మండలం అంతా కూడా వేసి దానికంతా కూడా నవరాగ బలి అంతా కూడా ఆచరించడం వల్ల మీకంతా కూడా శీఘ్ర సంతాన యోగ ప్రాప్తి, శీఘ్ర వివాహ యోగ ప్రాప్తి, వివాహమాది శుభకార్యాలు కలగాలన్నా సర్పదోషము సర్పశాపం ఉందని మీ జాతకరీత్యా ఏ స్థానంలో ఉంది, ఏ యొక్క దశలో ఉంది సర్పశాపం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా ఈ యొక్క సర్పదోష నివారణార్థం, రాహుకేతు దోష నివారణార్థం అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటే కనుక కాలసర్ప దోషాలు ఈ యొక్క ప్రధానమైన దోషాలు అని చెప్పేసి అని చెప్పడం, పద్మకాల సర్పదోషము, కులింగ కాల సర్పదోషం, అనంత తైష కాల సర్పదోషాలు అని చెప్పేసి ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి. ఆ దోష నివారణార్థం అంతా కూడా విశ్లేషణ చేయించుకొని జ్యోతిష సిద్ధాంతాలతో విశ్లేషణ చేయించుకొని జాతకరీత్యా పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రమే సత్సంతాన యోగం కలగడానికి కానీ, ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణి యోగ ప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మానసదేవి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా తద్దోష నివారణాత్వం అంతా కూడా తీరి మనోవాంఛాలంతా కూడా ధర్మబద్ధమైన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. రాహుకేతు ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కోటేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగాలన్నా, మీకు స్థిరత్వమైన ఐశ్వర్యం సిద్ధించాలన్నా, స్థిరాస్తి కలగాలన్నా రాహుకేతు ప్రభావం అంతా కూడా మానవాళి మీద చాలా బాగా ఉంటుంది. కావున ఈ ప్రభావం అంతా కూడా దోష నివారణార్థం జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది. కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. మకర రాశి జాతకులకి ఈ రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి, లేదు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. ప్రధానంగా లగ్నవశాత్తు జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం చేసుకుంటారు. అది రాహుకేతు దోషం కానీ కాలసర్ప దోషం కానీ జాతకరీత్యా ఉంటే కనుక నిర్ధారణ చేసుకుని విశ్లేషణ చేసుకుని దానికంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం. రాహుకేతులు అంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. జీవితంలో అత్యంత ప్రాముఖ్యత చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఐశ్వర్యోగం సిద్ధించాలన్నా, శీఘ్ర సంతాన యోగం కలగాలన్నా, శీఘ్ర వివాహాది శుభకార్యాలు కలగాలన్నా, సంఘంలో గౌరవం రావాలన్నా, మంచి కార్యక్రమాలు పుణ్యవంతమైన కార్యక్రమాలు మీ గృహంలో జరగాలన్నా ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గణపతి ఆరాధన చేయడం వల్ల కేతు గ్రహ దోష నివారణం అవుతుంది. దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా రాహు యొక్క దోష నివారణం అవుతుంది. ప్రధానంగా వీరంతా కూడా కుక్కి పుణ్యక్షేత్రంలో అంతా కూడా వాసుకి దేవాలయం అంతా కూడా ఉంటుంది. ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా ఈ యొక్క సర్పరూపంలో అంతా కూడా ఉంటుంది. ఆ దేవాలయంలో మీరంతా కూడా సర్ప సంస్కార పూజ ఆచరించడం, మీ దగ్గరలో ఉండే దేవాలయంలో రావి చెట్టు దగ్గర నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా సంతాన యోగ ప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాహుకేతు ప్రభావం అంతా కూడా జాతకరీత్యా అనేది ఉంటుంది. లగ్నవశాత్తు చూసుకుంటే ఈ యొక్క లగ్న స్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానంలో కనుక రాహుకేతు దోషాలు అనేది ప్రబలంగా ఉంటాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే అన్ని గ్రహాలు ఉంటాయి. 5 గ్రహాలు కానీ 7 గ్రహాలు కానీ ఎక్కువ గ్రహాలంతా కూడా రాహుకేతు మధ్యలోనే ఉంటాయి కనుక ఒక రకమైన కాలసర్ప దోషం వర్తిస్తుందని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా నవనాగ మండపం వేసి ఎక్కడంతా కూడా ప్రధానంగా నాగ సర్పానికి అంతా కూడా పిండ దానం చేయడం, అక్కడంతా కూడా సంస్కార పూజ ఆచరించడం, తిలతర్పణాలు చేయడం,
ఈ యొక్క జలతర్పణాలంతా కూడా క్షీరతర్పణాలంతా కూడా ఆచరించడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవనాగ మండపంలో అంతా కూడా నాగ సంస్కారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల, నక్షత్ర దోష నివారణార్థం నక్షత్ర బలి ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సర్పసూక్త పాలనం చేయించడం, సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా మానసదేవి మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల, సర్ప మూలమంత్రాన్ని అంతా కూడా జపాలు చేయించి అంతా కూడా కొన్ని లక్షల సార్లు జపాలు చేయించి మీకు అంతా కూడా ప్రసాదం పెట్టడం వల్ల, యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది. శీఘ్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, శీఘ్ర సంతాన యోగం కలగాలన్నా, దీర్ఘ సుమంగళి యోగం కలగాలన్నా రావుకేతు ప్రభావం అంతా కూడా కారకత్వం అవుతూ ఉంటాయి. జాతకరీత్యాను దోషాలకి పరిహారం ఆచరిస్తూ ఉండండి, తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఓం శరవణ బాబాయి మహా.